హలో అండి, అందరికీ నమస్కారం. మన తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను చదవబోయే కథ యండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన స్త్రీ డివైడెడ్ బై స్త్రీ. కథలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దామా? నమస్తే, నా పేరు సరోజ అందామె చేతులు జోడించి. సత్యవతి ఆమె వైపు ప్రశ్నార్థకంగా చూసింది. మీ ఇంట్లో అద్దెకు పోర్షన్ ఉందని ఆపు చేసింది అర్ధోక్తిలో. రండి రండి అంటూ బయటికి నడిచింది సత్యవతి. ముందున్న బంతిపూల మొక్కల మధ్య నుంచి పక్క పోర్షన్ వైపు దారి తీసి వేసున్న గొళ్ళాన్ని తొలగించి లోపలికి ప్రవేశించింది. 3 గదులు, చివరిది వంటిల్లు, పెరట్లో పంపుంది. అద్దెంత? సరోజ అడిగింది. 120 కరెంటు కాక. నాకు నచ్చిందండి, రేపే చేరిపోతాను అంది సరోజ. సరోజ కొంగు పట్టుకొని నిలబడ్డ 3 ఏళ్ల బాబు చుట్టూ చూస్తున్నాడు. బయట సంభాషణ విని లోపల నుంచి సత్యవతి భర్త సుధాకరం బయటికి వచ్చి ఇద్దరిని చూసి లోపలికి వెళ్ళాడు. సరోజ బాబు చెయ్యి విడిచి హ్యాండ్ బ్యాగ్లో చెయ్యి పెట్టి, 1 నెల అడ్వాన్స్ ఇవ్వనా అంది. ఇవ్వండి అంది సత్యవతి. సరోజ డబ్బు తీస్తూ ఉంటే, మీ బాబా అని అడిగింది. అవునండి. ఒక్కడేనా? ఒక్కడే. ఈ సమాధానంతో సత్యవతి సంతృప్తి పడింది. ఎంత తక్కువ మంది ఉంటే ఇల్లంత బాగుంటుంది. మొత్తం 3 ఉండేది అని మామూలుగా అడిగినట్టు అడిగింది. కాదండి, 2 సత్యవతి ఉలిక్కిపడి, 2 అంది సరోజ వైపు పరీక్షగా చూస్తూ. అంటే మీ వారు లేరు ఆమె నెమ్మదిగా అంది. అయ్యో పాపం, నొచ్చుకుంది. ఎంతకాలం అయ్యింది అంది సరోజ నుదుటికేసి చూస్తూ. ఎర్రటి తిలకపు బొట్టు అక్కడ మెరుస్తూ ఉంది. భర్త పోయి సంవత్సరమైనా తిరక్కముందే తిరిగి బొట్టు పెట్టుకునే వాళ్ళు ఆమెకి కొత్త. అందుకే ఎంతకాలం అయ్యింది అని అడిగింది. ఏమిటి ఎంతకాలం అయ్యింది? అదే వారు పోవటం కాదు, అస్సలు లేరు సరోజ జవాబిచ్చింది. అంటే పెళ్ళి కాలేదా? కాలేదు. సత్యవతి అర్థం కానట్టు, ఈ బాబు అంది. నా కొడుకు. దాదాపు 1000 పౌండ్ల సుత్తితో కొట్టినట్టు తల దిమ్మెక్కింది సత్యవతికి. అదే టైంకి సుధాకరం తండ్రి ఆఫీస్ నుంచి వచ్చాడు. సైకిల్ అరుగు మీదకి ఎక్కించి లోపలికి వెళ్ళాడు. మళ్ళీ వచ్చి సైకిల్ స్టాండ్ సరిగ్గా పడిందో లేదో చూశాడు. అంటే పెళ్ళి కాకుండా? ఈ మాట అడగటానికి సత్యవతి కడుపులో తిప్పినట్టయింది. సరోజ వెంటనే జవాబు చెప్పలేదు. తల వంచుకొని నెమ్మదిగా అవును అంది. నీకు తల్లిదండ్రులు లేరా? మీ నుంచి నీకి మారటాన్ని గమనించింది సరోజ. అయినా జవాబు చెప్పింది. ఉన్నారు. ఎక్కడా? ఈ ఊళ్ళోనే. మరి వాళ్లతోనే ఉండొచ్చుగా? గెంటేశారు. దీనంగా అనలేదామె, కానీ కళ్ళల్లో విషాదం కనపడింది. సత్యవతికి ఇంకేం అడగాలో అర్థం కాలేదు. ఇంత ఇంట్రెస్టింగ్గా ఉన్న ఆమెను ఇంత అర్ధాంతరంగా వదలటం ఆమెకు ఇష్టం లేకపోయింది. ఎంతకాలం అయ్యింది? 3 సంవత్సరాల 8 నెలలు అయ్యింది. 3 సంవత్సరాల 2 నెలల వయసున్న బాబు 2 మాటలు వింటున్నాడు. మరింతకాలం గాంధీ స్ట్రీట్లో ఉండేవాళ్ళం. ఇల్లు గలవాళ్ళు చాలా మంచివాళ్ళు. కానీ వాళ్ళు ఆ ఇల్లు అమ్మేస్తున్నారు, అందుకని మారాల్సి వచ్చింది అంటూ హ్యాండ్ బ్యాగ్లో నుంచి డబ్బు తీసింది. ఇదిగో 120. సత్యవతి పుచ్చుకోలేదు. మా వాళ్ళని అడగాలి అంది. మీ వారు వచ్చినట్టున్నారుగా, అడగండి. నిజానికి అడిగేదేమీ లేదు. ఆ ఇంట్లో సత్యవతి మాటే అసలైన మాట. కానీ ఎలా ఆమెని వదిలించుకోవాలో తెలియక ఇలా అబద్ధమాడింది. ఇప్పుడు ఇంకా ఏ సాకు చెప్పి తప్పించుకోవాలో తెలియలేదు. కానీ దాన్ని సరోజ గుర్తించినట్టు, మీకు అద్దె విషయంలో ఏ ఢోకా లేదండి. నెల 1 తారీఖు కల్లా ఇచ్చేస్తాను. కావాలంటే 1 నెల బదులు 2 నెలల అద్దె అడ్వాన్స్గా ఇస్తాను.
దేవుడి దయ వల్ల 500-600 జీతం వచ్చే ఉద్యోగమే చేస్తున్నాను అంది. ఆహా, అద్దె గురించి కాదు. మరి? సత్యవతి వెంటనే జవాబు చెప్పలేకపోయింది. నిజానికి తన సమస్య ఏమిటో ఆమెకే అర్థం కావటం లేదు. ఇల్లు ఇవ్వటం మాత్రం ఇష్టం లేదు. ఏదన్నా ఫ్యామిలీకి ఇద్దామనుకుంటున్నాం అంది. సరోజ నవ్వి, స్టేట్ గవర్నమెంట్ టీఏ రూల్స్ ప్రకారం మేం ఫ్యామిలీయే కదా. ఆ నవ్వు సత్యవతికి ఉక్రోషం తెప్పించింది. గౌరవప్రదమైన ఫ్యామిలీకి అంది, గౌరవప్రదమైన అన్న పదాన్ని ఒత్తి పలుకుతూ. సరోజ మొహం క్షణం పాటు వాడిపోయింది. కానీ ఈ తిరస్కారాలు అలవాటవటం వలన వెంటనే సర్దుకొని, మనిషి గౌరవప్రదంగా బ్రతకటానికి మానసికంగా ఒక్క క్షణం బలహీనపడటానికి సంబంధం ఏమిటండి? బలహీనత అన్నది ఎవరి దగ్గరైనా ఉంటాయి అన్నది. తన పాయింట్ మీదే నిలబడి ఆర్గ్యూ చేసే సరోజను చూస్తే ఆమెకు ఉక్రోషం ఎక్కువయ్యింది. నిజానికి ఆమె ఇంటి కోసం కొంచెం దీనంగా బతిమాలుతుందేమో అనుకుంది. అందుకే చప్పున అనేసింది, అలాంటి బలహీనతలున్న వాళ్ళు మా పక్క పోర్షన్లో వద్దు. ఈ మాటని సరోజ ముందే ఊహించినట్టుంది. అందుకే ఈసారి ఆమె తమాయించుకొని ఆవేశరహితంగా నెమ్మదిగా అంది, ఒకప్పటి బలహీనత అండి అది. అప్పుడు లోకం గురించి అంతగా తెలియదు. ప్రేమకి మంగళసూత్రానికి తేడా తెలియదు. అది ఒక విధంగా చూస్తే బలహీనత కూడా కాదు. మీకు తెలియనిదేముంది? ఇటువంటి విషయాల్లో మగవాళ్లే డ్రైవ్ చేస్తాడు స్త్రీని. గమ్యం చేరుకున్నాక కానీ తన భవిష్యత్తు అగమ్య గోచరం అని స్త్రీ తెలుసుకోలేదు. కానీ అప్పటికే 3వ నెల. మీరన్నారు బలహీనతలున్న వాళ్ళు పక్క పోర్షన్లో వద్దు అని. నాకిప్పుడు ఏ బలహీనతలు లేవండి. అవే ఉంటే ఈ పాటికి మళ్ళీ శివశివా అంటూ సత్యవతి చెవులు మూసేసుకోబోయి ఆగింది. సరోజ చెబుతూనే ఉంది. ఈ లోపులో బాబు చిటికలు వేసి చూపించి అమ్మా అన్నాడు. ఒక్క నిమిషం ఆగరా బాబు అంటూ సత్యవతి వైపు తిరిగింది. మీరు అనొచ్చు, ఇప్పుడు నాకు బాగా ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి అలాంటివేమీ రాకుండా జాగ్రత్త పడుతున్నానేమో అని. అంత ఆత్మవంచన చేసుకునే మనస్తత్వం ఉంటే వీడిని కనకుండా ఉండటమో లేకుండా పుట్టగానే ఏ అనాథ శరణాలయంలో చేర్పించటమో చేసి ఉండేదాన్ని కదండి. మీరు స్త్రీయే కదా, మీకు తెలియనిదేముంది? ఒకవేళ మోసపోయిన స్త్రీ మరి జన్మలో పురుషుడిని దగ్గరకు రానివ్వదు, అవునా? ఇప్పుడు నాకు ఆ బలహీనతకేమీ లేదండి. బలహీనత అనే పదాన్ని ఒత్తు పలుకుతూ, అలాంటివన్నీ 18వ ఏట ఎర్రటి సంధ్యా కళల్లోనే తూర్పు ఉషస్సులోనే కరిగిపోయే వాటికి బలహీనతలు అని మీరు పేరు పెడితే ఇప్పుడు నా ఆశయమల్లా వీడిని పెద్దవాణ్ణి చేయటమే. రియాలిటీ కన్నా మోరాలిటీ గొప్పది కావచ్చు, కానీ రియాలిటీయే కదా. పోనీ మీకంత అపనమ్మకమైతే చెప్పండి, ప్రతిరోజు రాత్రి 9 మా ఇంటి ముందు తలుపుకి బయట తాళం కూడా వేసుకోండి. ఇంకేముంటుంది మీకు అభ్యంతరం? అన్నట్టు మీకు అనుమానం రావచ్చు, మధ్యాహ్నం ఆఫీస్కని చెప్పి నేనెవరితోనైనా తిరగొచ్చని. ఆ ప్రాబబిలిటీ మీరు ఒక ఫ్యామిలీకి ఇచ్చినా ఉంది కదండి. సత్యవతికి అకస్మాత్తుగా పొయ్యి మీద పెట్టిన పోపు జ్ఞాపకం వచ్చింది. దాని ఘాటు ఎక్కడి వరకు వచ్చి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్టయింది. ఎంత తెగించిన దాంతో తనకి మాటలేమిటా అనుకుని చేతులు జోడించి నమస్కారం చెప్తూ, వెళ్ళిరా తల్లి, నువ్వు మంచిదానివే కావచ్చు, కానీ మా ఇంట్లో మొగాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఉండొచ్చు బలహీనతలు అంది. సరోజ నవ్వింది. విషాదము జాలి మిశ్రితమైన నవ్వు. నదిలో మునిగిపోతున్నవాడు గడ్డిపరకను పట్టుకుని ఈదుతున్న వాడిని చూసి నవ్విన నవ్వు. ఒప్పుకున్నారు కదా మీ మగవాళ్ళకి బలహీనతలున్నాయని. మరి ఒక బలహీనతలున్న స్త్రీని పక్క పోర్షన్లోనికి రానివ్వటానికి ఇష్టపడని మీరు ఒక బలహీనతలున్న పురుషుడి పక్కలో ఎలా రోజు పడుకుంటున్నారండి? నవ్వింది. ఈ ఫ్రాంక్నెస్తో మీకు నేను రాక్షసిలా కనపడుతున్నాను కదూ? చప్పున ఆమె కంఠం రుద్ధమైంది. నేను మీలాగే అమాయకంగా కలల ప్రాంగణంలో ముగ్ధంగా స్నిగ్ధంగా ఆడుకునేదాన్నండి. కళ్ళు మూసి తెరిచోలోగా అంతే అయిపోయింది. ఇందులో బలహీనత ఏమీ లేదు.
అంతా హీనతే. మంగళసూత్రం కట్టలేదు కాబట్టి తనకేం సంబంధం లేనట్టు చూసే కొడుకు, తనకి న్యాయం చెయ్యలేని అడగటానికి వచ్చిన అమ్మాయిని మెడ పట్టుకుని తోసేసిన మామగారు, సంపాదిస్తున్న కూతురు తప్పు చేసింది కాబట్టి మరీ ఎక్కువగా తిట్టలేక అబార్షన్ చేయిస్తామన్న తండ్రి, వీళ్ళంతా కలిసి ఒక 18 ఏళ్ల అమ్మాయి ముగ్ధత్వాన్ని, స్నిగ్ధత్వాన్ని కాళ్ళ క్రింద నలిపేశారు. అప్పుడు నాకు బాధ వేయలేదండి. తెలియక చేసిన చిన్న తప్పుని నవ్వుకొని ఇంతమంది మొగాళ్ళని ధైర్యంగా ఎదిరించి స్వశక్తి మీద నిలబడి నిజాయితీగా తన కొడుకుని తాను పెంచుకుంటున్న ఒక అమ్మాయిని స్త్రీ అయి ఉండి కూడా మీరు మీ పక్క పోషణలోనికి రానివ్వటం లేదంటే ఇప్పుడు బాధగా ఉంది. అంతే. నాకు ఇల్లక్కర్లేదండి. మీరే ఇంట్లో నుంచి బయటకు వచ్చి ప్రపంచాన్ని చూడండి. స్త్రీకి జరుగుతున్న అన్యాయానికి పరోక్షంగా దోహదం చేస్తున్నది స్త్రీయే అని తెలుస్తుంది. మగవాళ్ళు ప్రపంచం నుంచి తన వాళ్ళను తొలగిస్తున్నది కూడా స్త్రీయేనని తెలుస్తోంది. ఆమె వెనుతిరిగింది. ఆమె చెయ్యి పట్టుకొని బాబు వెనుదిరిగాడు. ఇదండి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.